హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన పద్ధతిలో మీరు మిక్చర్ని ప్రిపేర్ చేశారనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా, క్రంచీగా, గుల్లగా, కరకరలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద పండుగలు ఏవైనా వచ్చాయనుకోండి, ఎన్ని రకాల స్వీట్స్ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా మిక్చర్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో ఇక లేట్ చేయకుండా మన మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు నైటే మనము పచ్చ బఠానీ ఎండువి దొరుకుతాయి కదా, అలా ఎండిన బఠానీని కొద్దిగా వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా సాల్ట్ వేసి నైట్ అంతా నానబెట్టాలి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఈ బఠానీని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించండి చాలు, అంతకు మించి అవసరం లేదు. బఠానీ ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత నురగలాగా ఫామ్ అవుతుంది. ఇలా నురగలాగా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బఠానీలో ఉన్న వాటర్ మొత్తం వంపేసి బఠానీ మాత్రమే పొడి క్లాత్ మీద వేసేసి ఈ బఠానీలో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసి ఈ బఠానీ కాస్త డ్రైగా అయ్యేంత వరకు ఆరబెట్టేయండి. ఈ బఠానీ ఆరేలోపు మనము పిండిని కలుపుకుందాం. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు శనగపిండిని తీసుకున్నాను. 1/2 కేజీ శనగపిండికి ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేయండి. ఇక్కడ నేను కలిపే పిండి బూందీ కోసం కలుపుతున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేయండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా. సేమ్ ఇదే క్వాంటిటీలో నేను కారపూస కోసం కూడా ఇంకొక బౌల్లో క్వాంటిటీ తీసుకున్నాను. సో 2 కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ క్వాంటిటీ అనమాట. అందుకోసం నేను 2 చూపించట్లేదు. ఇదైతే బూందీ కోసం తీసుకున్నాను, అందుకే గిన్నెలోకి వేసుకున్నాను. బూందీ కోసం ఈ క్వాంటిటీ, ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఈ బౌల్ని ఇప్పుడు కాస్త పక్కన పెట్టేసి కారపూస చేయడానికి తీసుకున్న క్వాంటిటీలో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. కారపూసకు తీసుకున్న ఈ పిండిలో కొద్దిగా వాము పొడి, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం, మనము మిక్చర్ల పైన కూడా కారం మిక్స్ చేస్తాం కాబట్టి చూసి తీసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నీట్గా కలిసేలాగా కలిపేయండి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసేలాగా, ఉండలనేవి ఎక్కడా లేకుండా అంతా నీట్గా కలిసేలాగా కలుపుకోండి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ, మరీ ఒత్తడానికి వీలు లేకుండా గట్టిగా కలుపుకోకుండా వత్తడానికి వీలుగా ఉండేలాగా కాస్త మీడియం కలుపుకోండి పిండిని. చాలామంది అపోహ ఏంటంటే పిండిని ఎంత గట్టిగా కలిపితే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేయకుండా వస్తాయి అని. అదేమీ లేదండి. పిండిని మరీ ఒత్తడానికి వీలు లేకుండా గట్టిగా కలిపి ఇబ్బంది పడ్డం కన్నా కూడా కాస్త నార్మల్గా కలుపుకున్నా సరిపోతుంది. చూడండి, మనకు పిండి అనేది ఇలా ముద్దలాగా కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, నా పిండి మరీ గట్టిగా లేదు, అలానే మరీ లూజ్గా లేదు, మీడియంగా ఉంది. ఇలా కలుపుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనము బూందీ పిండిని కూడా కలుపుకుందాము. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉండలేమీ లేకుండా అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. పిండిని ఇలా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కాస్త మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్న తర్వాత మనం మిగిలిన వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఎప్పుడు బూందీకి కలిపినా కూడా ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఉండలేనివి ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బూందీ కోసం పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన ఉంచండి. మిక్చర్లో మనకు సన్న కారపూస, అలాగే దొడ్డు కారపూస, అలాగే రిబ్బన్ షేప్ 3 రకాలు ఉంటాయి కాబట్టి నేను కారపూస కోసం కలిపిన పిండిని 1 వాయి రిబ్బన్ షేప్, అలాగే 2 వాయిల సన్న కారపూస, 3 వాయిల పెద్ద కారపూస ఇలా ఒత్తుకుంటున్నాను. సో మీకు ఏ షేప్ ఎక్కువగా నచ్చితే ఆ షేప్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. సో కారపూస కోసం ప్రిపేర్ చేసిన పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మిగిలిన పిండిని ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన ఉంచండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మురుకుల గొట్టంలోకి స్టఫ్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ రిబ్బన్ షేప్ని వేస్తున్నాను. కారపూసను వేసుకోవడానికి ఆయిల్ క్వాంటిటీ కాస్త ఎక్కువగా ఉండాలి కాబట్టి ముందు మనము కారపూసని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత బూందీని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా తెలుసుకోవడం కోసం కొద్దిగా పిండిని వేస్తే పిండి వెంటనే పైకి తేలాలి. అప్పుడు ఆయిల్ కరెక్ట్గా కాగినట్లు. పిండి పైకి తేలలేదు కాబట్టి ఆయిల్ ఇంకా హీట్ ఎక్కలేదు. చూసారా ఎంత స్లోగా వచ్చిందో. సో ఆయిల్ ఇంకాస్త కాగాలి. ఆయిల్ ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న రిబ్బన్ షేప్ని ముందుగా నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో హీట్ చేస్తే ఇలా వెయ్యగానే పైకి తేలాలి. అప్పుడు మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ ఎక్కినట్లు. వేసిన వెంటనే కదిపేయకుండా 1 నిమిషం పాటు కాలనిచ్చిన తర్వాత చిల్లుల గరిటెతో తిప్పేసి అటువైపు కూడా కాలనివ్వండి.
ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చి నురగ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మనము ఈ రిబ్బన్ షేప్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా సన్న కారపూస అలాగే దొడ్డు కారపూస 2 రకాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే సన్న కారపూస చేసేటప్పుడు మంటని కాస్త తగ్గించుకోండి. ఇది చాలా త్వరగా వేగిపోతుంది. కాస్త దగ్గరుంచి కాల్చుకోండి. ఏమాత్రం అజాగ్రత్త చేసినా త్వరగా రంగు మారిపోతుంది. అటువైపు కాస్త కాలిన తర్వాత ఫ్లిప్ చేసి ఇటువైపు కూడా కాలనివ్వాలి. సన్న కారపూస చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా కాలి మంచి రంగులోకి టర్న్ అయిపోయిన తర్వాత ఈ సన్న కారపూసను కూడా తీసి పక్కన ఉంచండి. దొడ్డు కారపూసను కూడా ఇదే విధంగా ఒత్తుకోవాలి. కాస్త కేర్ఫుల్గా ఒత్తుకోండి. ఇవి సన్న కారపూస రిబ్బన్ పకోడీ లాగా చాలా ఫాస్ట్గా అయితే వేగవు. ఇవి కాస్త టైం పడుతుంది. కాస్త కేర్ఫుల్గా ఒత్తుకోండి. వేసిన వెంటనే కాకుండా 1 నిమిషం పాటు అలా వదిలేసి అటువైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇలా దొడ్డు కారపూస కూడా రెండు వైపులా కాలిన తర్వాత తీసి పక్కనుంచుకోండి. బూందీ చేయడానికి ఆయిల్ హీట్లో ఉంటే సరిపోదు. ఆయిల్ ఇంకాస్త హీట్ ఎక్కాలి. ఎలా అంటే కొద్దిగా పిండి ఆయిల్లో పడగానే ముత్యాల్లాగా మంచి రౌండ్ షేప్లో రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అంతవరకు వెయిట్ చేసి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాతే బూందీ వేసుకోండి. వెంటనే వేసినా కూడా చతికిలు పడిపోయి అప్పచ్చిల్లాగా అయిపోతుంది. వాయికి 1 నిమిషం పాటు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోండి. అప్పుడు మనకు బూందీ ఇలా ముత్యాల్లాగా వస్తుంది. బూందీ లడ్డుకున్నట్టు పచ్చిగా కాకుండా కాస్త రంగు మారి బాగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బూందీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. బూందీ మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు కార్న్ఫ్లెక్స్ని వేసి కార్న్ఫ్లెక్స్ కూడా బాగా వేపుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ కన్నా కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలో అటుకులను తీసుకోవాలి. క్వాంటిటీ అనేది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే నార్మల్గా చెప్తున్నాను. మీకు ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. ఇలా అటుకులను కూడా వేపుకున్న తర్వాత ఈ అటుకులను కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అటుకులను తీసాక ఇందులోకి 1 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పల్లీలు చాలామంది మిక్చర్లో ఎక్కువ క్వాంటిటీని ఇష్టపడతారు. క్వాంటిటీ అనేది పూర్తిగా మీ ఇష్టం. మీకు నచ్చితే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్పు వరకు తీసుకున్నాను. పల్లీలను కూడా ఇలా ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి కాజులను కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కాజు అనేది పూర్తిగా మీ ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఉడికించి పొడి క్లాత్ పైన ఆరబెట్టుకున్న ఎండుబెట్టని చక్కగా ఆరిపోయాయి. తడేమీ లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వేడి నూనెలో వేసేసి పైన ప్లేట్తో క్లోజ్ చేయండి. లేదంటే ఇవి మన పాప్కార్న్ చిట్లి ఫేస్ పైన పడతాయి. ఇవి కాస్త కేర్ఫుల్గా చేయాలి. అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పైన ప్లేట్తో క్లోజ్ చేసేసి అవి పూర్తిగా పాప్ అవ్వడం ఆగిపోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ప్లేట్ తీసి ఫ్రై అయిపోయిన ఈ బఠానీలను కూడా తీసి అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ ఆపేసి కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయట్లేదు. ఓన్లీ కరివేపాకును మాత్రమే ఫ్రై చేసి యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోండి. అన్నీ ఫ్రై చేసి ఇలా బౌల్లోకి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిలో అన్నీ మిక్స్ చేయడం కాస్త కష్టం. నేను ఇక్కడ ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ కూడా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మనకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దొడ్డు కారపూస, సన్న కారపూస, అలాగే రిబ్బన్ షేప్ అన్నీ కూడా మరీ పెద్ద సైజులా కాకుండా, మరీ అలానే చిన్న ముక్కల్లా కాకుండా కాస్త మీడియంగా ఉండేలాగా అన్నీ స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. బఠానీ చూడండి ఎంత క్రిస్పీగా వేగిందో. ఇక్కడ పచ్చిదనం అనేది కూడా అస్సలు లేదు. ఇలా బఠానీ యాడ్ చేసుకున్న తర్వాత మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఎక్కువ క్వాంటిటీ వేసాను కాబట్టి. అలాగే మనము పిండి కలిపేటప్పుడు బూందీలో వేయకపోయినా కారపూసలో కారం అనేది వేసాము. మీ రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఒక పెద్ద గరిటె తీసుకొని అన్నీ కూడా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా గరిటెతో మిక్స్ చేయడం కష్టము అనుకున్న వాళ్ళు టాస్ చేసుకొని మిక్స్ చేసుకోండి.
ఇలా అంతా మిక్స్ చేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి అని అనుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకోండి. కరివేపాకు ముందే వేసేసారనుకోండి మిక్స్ చేయడంలో పొడి పొడిగా అయిపోతుంది. సో అంత కరెక్ట్గా ఉన్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా పైన మిక్స్ చేసుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజుల పాటు నిల్వ ఉన్నా కూడా మిక్చర్ ఏమాత్రం పాడవదు, క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. సౌండ్ వింటేనే అర్థమైపోతుంది కదా ఎంత కరకరలాడుతున్నాయో మన మిక్చర్ అనేది. సో ఈ సంక్రాంతికి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా మీ మిక్చర్ 100కి 100% మార్క్స్ కొట్టేయాల్సిందే. తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, ఇంటిల్లిపాదికి తప్పకుండా నచ్చి తీరుతుంది. ఈ మిక్చర్ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో జంతికల రెసిపీ అలాగే కర్జికాయల రెసిపీ కూడా ఉన్నాయి. వీటి కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.